మీ పళ్లతో పాటు కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసాన్ని ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ ద్వారా తిరిగి పొందండి. లానా క్లినిక్ బిసైడ్ క్రోమా, జగిత్యాల్ రోడ్. ఫోన్ 9390830629. అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఎక్కడికక్కడ గంజాయి తీసుకుంటున్న అమ్ముతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపుతున్నారు. సో నిన్న మనం చూసుకుంటే కరీంనగర్ రూరల్ పిఎస్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఎస్ఐ లక్ష్మారెడ్డి లారీ అసోసియేషన్ వద్ద కొంతమంది గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పక్క రెక్కి నిర్వహించి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని చూసుకుంటే ఒకరు శ్రీరామ్, మరొకరు కర్ర వేణుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో వీళ్ళది ఏదైతే ఉందో నగునూరు మండలానికి చెందిన సభ్యులుగా గుర్తించడం జరిగింది. సో వీళ్ళు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకింగ్ చేసి ఇక్కడ చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలు ఇలాంటి లారీ అసోసియేషన్స్ కానివ్వండి, నగునూరులో కానివ్వండి, ప్రతిమా కాలేజ్, మెడికల్ కాలేజ్ దగ్గర కానివ్వండి, బొమ్మకల్ శివారు ప్రాంతంలో ఇలాంటి ఏరియాస్ లో వీళ్ళు గంజాయి విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో గంజాయి చాక్లెట్స్ కూడా వీళ్ళు తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా నిన్న పోలీసులు కూడా గుర్తించారు. ఈ గంజాయిని, చాక్లెట్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఒక పక్క మాదక ద్రవ్యాల నిర్మూలనకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా, పోలీస్ యంత్రాంగం కూడా ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఈ పిల్లల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. మెయిన్ గా యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు గంజాయికి. సో ఈ గంజాయి తీసుకోవడంలో ప్లస్ తరలించడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కువ వీళ్ళు కాలేజెస్ ఇట్లాంటివి అడ్డాలుగా మార్చుకొని చాలా మందికి ఈ గంజాయి అలవాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 94 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా కొన్ని గంజాయి చాక్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. సో పేరెంట్స్ బీ కేర్ఫుల్. మీరు కూడా గుర్తించండి, అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనే విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు ఏమైనా గంజాయి తీసుకున్నట్టు మీకు అనుమానం ఉన్నా, అమ్ముతున్నట్టు ఏదైనా మీకు తెలిసినా కూడా తప్పకుండా మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళకి కొంచెం డిఅడిక్షన్ సెంటర్ లో వాళ్ళు గంజాయి తీసుకోకుండా కూడా రిహాబిలేషన్ లో వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలాంటి పిల్లలకి కూడా. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండని చెప్తూ కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.